ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. చికెన్ బిర్యానీకి ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాండేటరీ కాబట్టి ఫస్ట్ ఆనియన్ అండ్ చిల్లీని చాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి క్లీన్ చేసుకున్న చికెన్ అందులో కర్డ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు వేసుకొని అండ్ మనం డ్రై మేతి ఉంటుంది కదా, కసూరి మేతి, దాన్ని క్రష్ చేసుకొని వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక క్విక్ ట్విస్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం జ్యూసీగా ఉంటే ఫుల్ లెమన్, లేకపోతే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని మొత్తం ఈ మిక్స్చర్ని అంతా మనం ఇప్పుడు వరకు ఉన్న చికెన్కి బాగా పట్టించాలి. సో దానికోసం ఒక 5 to 10 minutes బాగా చికెన్ని మొత్తం అలా కలుపుతూ ఉంటే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యారినేషన్. దీని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మ్యారినేట్ చేస్తాం ఒక 5 minutes పక్కన పెట్టి. ఇప్పుడు 5 minutes తర్వాత ఇందులో ఒక ఆనియన్, ఒక చిల్లీ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనకు సరిపడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మ్యారినేట్ చేస్తాం. ఈ మ్యారినేట్ చేసిందంతా ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రీజర్. సో సరిపోతుంది. అదే బయట అయితే ఒక 2 hours పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కడిగి పెట్టుకుంటే అవి కూడా నానుతూ ఉంటాయి. సో రైస్ నేను క్విక్గా వాష్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్కి సరిపడా అనమాట ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే 2 times ఇలా చేసుకోండి, లైక్ హాఫ్ పోర్షన్స్ కింద. నెక్స్ట్ ఒక పెద్ద కడాయి తీసుకోవాలి. అది ఎలా అంటే బిర్యానీ అడుగు అంటకూడదు, సో కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే బెటర్. ఇప్పుడు అందులో ఆయిల్ అండ్ అలానే గీ ఆర్ బటర్, అది మన ఇష్టం, యాడ్ చేసుకొని ఇందులో అన్ని స్పైసెస్ యాడ్ చేయాలి, లైక్ స్టార్ ఎనీస్, బీ లీఫ్, మిరియాలు, ఇలాచి, లవంగం మొక్క, సిన్నమిన్ అన్నీ యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం ఒక ఆనియన్ అండ్ చిల్లీ వేసుకొని మళ్ళీ సాట్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే మనం ముందు కనుక తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మ్యారినేషన్లో, ఈ స్టేజ్లో మళ్ళీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, దీన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై అవనివ్వాలి. సో దట్ అందులో ఎట్లానో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం యాడ్ చేయొద్దు. జస్ట్ ఒక 5 minutes వరకు సాట్ అవనిచ్చి ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. డౌట్ రావచ్చు మ్యారినేషన్లో యాడ్ చేసుకున్నామని. మ్యారినేషన్లో ఓన్లీ చికెన్కి సరిపడా వేసుకున్నాం, ఇప్పుడు బిర్యానీకి కూడా కావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా ఈ స్టేజ్లో. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుని, బాస్మతి రైస్ కాబట్టి 2 glasses రైస్ తీసుకుంటే 3 glasses వాటర్ చాలు. అదే నార్మల్ రైస్ అయితే 4 glasses యాడ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని మన కడాయికి లిడ్ క్లోజ్ చేసుకొని 15 minutes లో ఫ్లేమ్లో, 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని 10 minutes వరకు దాన్ని కదపకూడదు, సో దట్ రైస్ ముక్కలవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.